హలో హాయ్ నమస్తే వనకం సత్ శ్రీ అకాల్ ఆదాబ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆహా మహి. ఈ వ్లాగ్ నుంచి దుబాయ్ సిరీస్ వస్తుందన్నమాట. సో మేము దుబాయ్లో తిరిగిన ప్లేసెస్ అన్నీ కూడా కవర్ చేస్తాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ డే 1 ఇన్ దుబాయ్. మేము హైదరాబాద్ నుంచి 16th నవంబర్ సాటర్డే నైట్ ఫ్లైట్ తీసుకున్నాము దుబాయ్కి. సో దుబాయ్కి వచ్చేసరికి మేము మా సిస్టర్ వాళ్ళ ఇంటికి వచ్చేసరికి ఆల్మోస్ట్ 12:31 అయిందనమాట నైట్. సో మా చెల్లి వాళ్ళు ఇక్కడే ఉంటారు దుబాయ్లో, సో షార్జా. సో వీళ్ళు ఉండేది షార్జాకి దుబాయ్కి బార్డర్లో. సో నెక్స్ట్ డే సండే ఇద్దరికి కూడా హాలిడే, మా మరిదికి అండ్ చెల్లికి హాలిడే. సో వాళ్ళతో లంచ్ అవి స్పెండ్ చేసుకొని లంచ్ తర్వాత సిటీ టూర్ స్టార్ట్ చేద్దామని మా మరిది అయితే బయటికి తీసుకొచ్చాడు. సో మేము వాళ్ళ బిల్డింగ్ నుంచే వాకబుల్ డిస్టెన్స్కి బయటికి వచ్చాం మెయిన్ రోడ్కి. సండే లంచ్ చేసుకొని ఇంకా సిటీకి ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చాము. సో ఈరోజు మా మరిదితో మాకు సిటీ మొత్తం చూపిస్తున్నారనమాట. సో మాకు మెట్రో బస్ స్టాప్స్ ఇవన్నీ ఈరోజు చూపిస్తే నెక్స్ట్ వీక్ మొత్తం మా అంతటా మేము ఓన్గా ఎక్స్ప్లోర్ చేయొచ్చు అనేది ఐడియా. సో ఇవి కనిపిస్తున్న బిల్డింగ్స్ ఇవన్నీ కూడా దుబాయ్. వీళ్ళు దుబాయ్కి షార్జాకి బార్డర్లో ఉంటారు. ఒక ఫుట్ ఓవర్ ఉంది, ఆ బ్రిడ్జ్ క్రాస్ చేస్తే షార్జా, బ్రిడ్జ్కి ఇటువైపు దుబాయ్. సో మేము ఈరోజు ఎక్స్ప్లోర్ చేయాల్సింది మా టూర్ మొత్తం కూడా దుబాయ్లోనే అనమాట. సో లుక్ ఎట్ ద బిల్డింగ్స్, చాలా మ్యాసివ్ బిల్డింగ్స్ అనమాట, చాలా చాలా పెద్దగా ఉన్నాయి. నేను రీసెంట్గా ముంబై ట్రావెల్ చేసి వచ్చాము, ముంబై వ్లాగ్స్ కూడా మీరు చూసే ఉంటారు. సో అక్కడ కూడా నాకు బిల్డింగ్స్ అండ్ దుబాయ్లో కూడా చాలా బిల్డింగ్సే కనిపించాయి. కానీ నాకు దుబాయ్లో బాగా నచ్చింది ఏంటి అంటే ఆర్కిటెక్చర్ చాలా బాగున్నాయి. ప్రతి ఒక్క బిల్డింగ్స్ కూడా యూనిక్ డిజైన్స్ అనమాట. అండ్ సిటీ ఇదంతా కూడా ఎంత ట్రాఫిక్ ఉన్నా కూడా హార్న్ అస్సలు కొట్టరు, హార్న్ అస్సలు లేదు, హార్నే కొట్టరు. చాలా డిసిప్లిన్గా వెళ్తారు. నాకైతే ఇంటర్నేషనల్ ట్రిప్ ఫస్ట్ టైం చాలా ఎక్సైట్మెంట్గా ఉంది. అండ్ అలాగే ఈ సిటీ కూడా చాలా బాగుంది. ఫస్ట్ మేము దుబాయ్ నుంచి ట్యాక్సీలో మెట్రోకి వచ్చాము. మెట్రోలో ఇక్కడ మనకి సేమ్ జస్ట్ లైక్ ఇన్ అవర్ హైదరాబాద్ మెట్రో రీఛార్జ్ కార్డ్స్ అవి ఉంటాయి. దాన్ని నోవల్ కార్డ్స్ అంటారనమాట. సో మేము నోవల్ కార్డ్స్ వీళ్ళవి యూస్ చేస్తున్నాము. ఏ కార్డు ఎవరైనా యూస్ చేయొచ్చు. దాన్ని రీఛార్జ్ చేసుకొని మెట్రోలో మేము ఇక్కడికి ఫస్ట్ ప్లేస్ అయితే దుబాయ్ ఫ్రేమ్ విజిట్ చేయడానికి వచ్చామన్నమాట. సో స్టేడియం మెట్రో స్టేషన్లో ఎక్కితే మెట్రో స్టేడియం నుంచి అల్ జఫీలియా అనే ఒక స్టాప్ ఉంటుంది. ఆ స్టాప్కి దిగి వాకబుల్ డిస్టెన్స్లోనే మనకి దుబాయ్ స్క్వేర్ ఫ్రేమ్ అయితే కనిపిస్తుంది. సో ఫస్ట్ ప్లేస్ మేము చూడాలనుకుంటుంది ఏంటి అంటే ఐకానిక్ ఫ్రేమ్, దుబాయ్ ఫ్రేమ్. చాలా చాలా ఐకానిక్ అని చెప్పొచ్చు. అండ్ ఇది చూడడానికైతే మేము మెట్రో దిగిన తర్వాత వాక్ చేసుకుంటూ వచ్చాము. మనకి క్యాబ్స్ అవి కూడా అవైలబుల్ ఉంటాయి, బట్ లెట్స్ వాక్ అని చెప్పేసి మేము వచ్చాము. మనకి ఎక్కడి నుంచైనా సరే ఈ దుబాయ్ ఫ్రేమ్ అనేది కనిపిస్తుంది. మేము ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 12 to 13 డేస్ ఉన్నాము. ఎవ్రీడే మెట్రోలోనే తిరిగాము. ప్రతిరోజు ప్రతి స్టాప్కి వెళ్ళే దగ్గర మనకి మెట్రో నుంచి అయితే బుర్జ్ ఖలీఫా, దుబాయ్ ఫ్రేమ్ ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయన్నమాట. బట్ దగ్గర నుంచి చూడడానికి అయితే వెళ్ళాము. సో ఫస్ట్ డే కదా, సో ఫస్ట్ వి స్టార్టెడ్ విత్ ఎక్స్ప్లోరింగ్ ద దుబాయ్ ఫ్రేమ్. అండ్ మీరు దుబాయ్కి వస్తే నేను సజెస్ట్ చేసేది ఏంటంటే లోకల్గానే ఎక్స్ప్లోర్ చేయండి. అంటే బస్సెస్ ఆర్ మెట్రోస్ చూసుకోండి. క్యాబ్స్ అవసరం ఉంటేనే వాడాలి. క్యాబ్స్ ఇవన్నీ కూడా కొంచెం ఎక్స్పెన్సివ్. అండ్ మేము ఇక్కడికి వచ్చిన తర్వాతనే టికెట్స్ బుక్ చేసుకున్నాము. మేము సిటీ మొత్తం మా ఓన్గానే ప్లాన్ చేసుకున్నామన్నమాట. సో మేము ఏ సైట్ నుంచి బుక్ చేసుకున్నాము టికెట్స్ అవన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు చెక్ చేయండి. ఇవి ప్రైజెస్ అనేవి మారుతూ ఉంటాయి పర్ డే టు డే, వీకెండ్స్, వీక్ డేస్కి, ప్రైమ్ అవర్స్ అండ్ నాన్ ప్రైమ్ అవర్స్కి కూడా మారుతూ ఉంటుంది. సో లుక్ ఎట్ దిస్ మ్యాసివ్ బిల్డింగ్. దీన్ని దుబాయ్ ఫ్రేమ్ అంటారు. ఇది ఫ్రేమ్ లాగా కనిపించే ఒక బిల్డింగ్ అనమాట. సో ఇందులోకి మనం పై వరకు వెళ్ళి మనం దుబాయ్ సిటీ మొత్తం చూడొచ్చు. సో ఆ వ్యూ కూడా ఎలా ఉంటుందో నేను చూపిస్తాను.
మేము ఈ ప్లేస్ విజిట్ చేయడానికి ఆన్లైన్లో టికెట్స్ తీసుకున్నాము. కిడ్స్కి కూడా మనకి టికెట్ ఫుల్ ఛార్జ్ పడుతుంది. సో అప్ టు 2 years ఆర్ సంథింగ్ అలా ఫ్రీ ఉంటుంది. బట్ మా పాపకైతే ఫుల్ టికెట్. సో మా ముగ్గురికి టికెట్స్ తీసుకొని మేము లైన్లో వెయిట్ చేసాము. సో కొంత లిమిటెడ్ పీపుల్స్నే పంపిస్తారు. సో వన్ సెక్షన్ ఆఫ్టర్ అదర్ సెక్షన్. సో ఆ లైన్లో వెయిట్ చేసేంత వరకు మనకి బయట ఫౌంటైన్ వ్యూ కనిపిస్తుంది. మంచి మ్యూజిక్ వస్తుంది. సో వీ క్యాన్ ఎంజాయ్ ద మ్యూజిక్ అండ్ ద వ్యూ. సో చెక్ ఇన్ అయిపోయి లోపలికి వచ్చిన తర్వాత రిసెప్షన్లో అది వ్యూ అనమాట. సో అక్కడి నుంచి మనకి లోపలికి పంపిస్తారు. సో చెక్కింగ్ అవన్నీ అయిపోయిన తర్వాత లోపలికి వచ్చిన తర్వాత వీళ్ళ ఆర్కిటెక్చర్, వాళ్ళ హెరిటేజ్, వాళ్ళ లెగసీస్, ట్రెడిషన్స్ అవన్నీ కూడా మనకి ఇక్కడ ఇలా ఒక మ్యూజియం టైప్లో ఒక గ్యాలరీ లైక్ చూపించారనమాట. సో చాలా చాలా మంచిగా అనిపించింది. సో పాస్ట్లో హిస్టారిక్ పీరియడ్లో వాళ్ళ మార్కెటింగ్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ ట్రెడిషన్స్ ఎలా ఉన్నాయి, హెరిటేజెస్ ఇవన్నీ కూడా డెపిక్ట్ చేస్తూ మనకు ఒక గ్యాలరీ అయితే ఫస్ట్ ఎంట్రన్స్లో కనిపిస్తుంది. అది క్రాస్ చేసుకొని వెళ్ళిన తర్వాత హౌ దే హ్యావ్ డెవలప్డ్ ఆర్ ఎవాల్వ్డ్ ఎయిర్పోర్ట్స్, సైన్స్, టెక్నాలజీ ఇవన్నీ కూడా వాళ్ళు చూపిస్తారనమాట. బిల్డింగ్స్, ఆర్కిటెక్చర్స్ ఇవన్నీ కూడా. అండ్ వాళ్ళ ఓల్డ్ దుబాయ్ ఎలా ఉంది, ఇప్పుడు న్యూ దుబాయ్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా మనకి కనిపిస్తుంది ఇన్ డిస్ప్లేస్. సో దాని తర్వాత లిఫ్ట్ తీసుకొని మనం పైకి వెళ్తే మనకి దుబాయ్ ఫ్రేమ్ వ్యూ కనిపిస్తుంది. ఈ దుబాయ్ ఫ్రేమ్ వచ్చేసి 150 meters హైట్. సో మనం కంప్లీట్లీ టాప్ ఫ్లోర్కి అయితే వెళ్తాము. టాప్ ఫ్లోర్కి వెళ్ళిన తర్వాత ఇది వ్యూ అనమాట. ఇక్కడ మనకి టైం లిమిట్ ఏం లేదు, ఎంతసేపు కావాలనిపిస్తే అంతసేపు ఉండొచ్చు. అండ్ మేము అక్కడ లైన్లో నిల్చొని అవంతా వెయిట్ చేసి పైకి వచ్చేసరికి మాకు అక్కడే ఎనర్జీ అంతా అయిపోయింది. అండ్ వీ కుడ్ స్పెండ్ ఓన్లీ ½ an hour ఆన్ టాప్ ఆఫ్ ద వ్యూ. ఇక్కడ పైకి వెళ్ళిన తర్వాత గ్లాస్ వ్యూ ఉంటుందన్నమాట. ఆ గ్లాస్ నుంచి మనకి ఆల్మోస్ట్ సిటీ అంతా కనిపిస్తుంది. అండ్ ఆ గ్లాస్ మీద వాక్ చేయడానికి చాలామంది భయపడతారు. బట్ ఆఫ్టర్ అ ఫ్యూ సెకండ్స్ ఆఫ్ టైం మనకు అలవాటు అయిపోతుంది. అండ్ వ్యూ అదంతా అయితే చాలా చాలా బాగుంది. నైట్ టైంలో ఇంకా బాగుంటుంది అనిపించింది. అండ్ ఇక్కడ మనకి ఏ ఐకానిక్ ప్లేసెస్కి వెళ్ళినా కూడా సావెనీర్స్ కలెక్ట్ చేసుకోవడానికి ఇలా ఒక వీల్ మెషిన్ ఉంటుందన్నమాట. మనం ఒక 10 dirhams నోట్ ఇస్తే మనకి ఆ ప్లేస్ ఐకాన్ ఒక గోల్డ్ కాయిన్ టైప్లో, ఎగ్జాక్ట్లీ గోల్డ్ కాదు కానీ బట్ ఆ షేప్, ఆ కలర్ కాయిన్లో ఆ ఐకానిక్ ప్లేస్ది ఒక ప్రింట్తో వస్తుందన్నమాట. మేమైతే ఏం తీసుకోలేదు అవన్నీ కూడాను. అండ్ అక్కడ మనకి కొన్ని ప్లే ఏరియాస్ అవన్నీ కూడా కొంచెం చూడడానికి బాగున్నాయి, టెక్నికల్ థింగ్స్. అండ్ అక్కడ ఒక ½ an hour స్పెండ్ చేసుకొని కిందికి వచ్చేసాము. అండ్ ఇక్కడ నుంచి నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళడానికి ప్లాన్, అందుకనే మేము తక్కువ టైం స్పెండ్ చేసామన్నమాట. బట్ ఓవరాల్ ఇట్స్ అ వర్త్ విజిటింగ్. మనం దుబాయ్కి వచ్చితే మాత్రం చూడాల్సిన ప్లేసెస్లో ఇది కంపల్సరీగా చెక్ లిస్ట్ అనమాట. దుబాయ్ ఫ్రేమ్ నుంచి మేము నెక్స్ట్ ప్లేస్కి విజిట్ చేయడానికి క్యాబ్లో వెళ్తున్నాము. అండ్ వెళ్ళే దారిలో కంప్లీట్లీ నాకు ఈ దుబాయ్ మొత్తం ఒక యుఎస్ లాగా అనిపించింది. మనం సినిమాలో చూస్తాం కదా, సో ఒక ఫారెన్ ఫీలింగ్, న్యూయార్క్ అలా అనిపించింది అనమాట. టాల్ బిల్డింగ్స్. అండ్ నాకు చూస్తుంటే చూడాలనిపించే అంతగా అనిపించింది. మీకు వీడియోలో ఎలా అనిపిస్తుందో నాకు తెలియదు, కానీ పర్సనల్గా మనం విజిట్ చేసినప్పుడు మాత్రం నిజంగా ఆస్ట్రక్ అనిపించేలాగా ఉన్నాయి. I just fell in love with this architecture in Dubai. ఇక్కడ మేజర్ ఆఫ్ ద ఐకానిక్ బిల్డింగ్స్ అన్నీ ఎంఆర్ ప్రాపర్టీస్ అనమాట. అండ్ ఇక్కడ ఇవి అన్నీ కూడా చాలా నీట్నెస్, అసలు నిజంగా సిటీ మాత్రం చాలా క్లీన్లీగా నీట్గా అయితే ఉంది. అండ్ ఇక్కడ నుంచి మేము వెళ్తుంది ఏంటి అంటే దుబాయ్ మాల్. దుబాయ్ మాల్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ రికమెండెడ్ అండ్ మోస్ట్ సజెస్టబుల్ ప్లేసెస్ టు విజిట్ ఇన్ దుబాయ్. ఇక్కడ నుంచి మనకి బుర్జ్ ఖలీఫా కనిపిస్తుంది. ఆల్రెడీ మనం దుబాయ్లో ఎక్కడ తిరిగినా కూడా మనకి బుర్జ్ ఖలీఫా అనేది కనిపిస్తుంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఆ టాల్ బిల్డింగే బుర్జ్ ఖలీఫా. బుర్జ్ ఖలీఫా అనేది వరల్డ్స్ లార్జెస్ట్ బిల్డింగ్. సో అందుకనే మనము సిటీలో ఎక్కడి నుంచి చూసినా కూడా మనకి బుర్జ్ ఖలీఫా కనిపిస్తుంది. బట్ దగ్గర నుంచి వెళ్ళి చూడడానికి దుబాయ్ మాల్ నుంచి ఎంట్రన్స్ ఉంటుందన్నమాట.
దుబాయ్ మాల్ అనేది ఎంత ఫేమస్ అంటే ఇది తిరగడానికి మనకు ఒక 1 డే సరిపోదు. లిటరల్‌గా చెప్తున్నాను, ఒక రోజు సరిపోదు. మేము నడిచి కాళ్ళు ఫుల్ లాగేసాయన్నమాట. సో రిటర్న్‌లో మాత్రం మేము ఫ్రీ బగ్గీ తీసుకున్నాము. ఈ స్క్రీన్ని పాజ్ చేసి చదవండి, నాకు చాలా వర్త్ అనిపించింది. హౌ దే ఆర్ ఇంప్లిమెంటింగ్ ది గుడ్ పాలసీస్ ఇన్ దుబాయ్. సో ఇది గవర్నమెంట్ ఆఫ్ దుబాయ్ నుంచి పబ్లిష్ చేసింది. ఇది మనకి ఒక పెద్ద బోర్డ్ దుబాయ్ మాల్లో కనిపిస్తుంది. ది ప్రిన్సిపల్స్ ఇన్ దుబాయ్ ఆర్ ప్రిన్సిపల్స్ ఆఫ్ దుబాయ్. దుబాయ్ మాల్లో అపార్ట్ ఫ్రమ్ షాపింగ్ మనకి ఐకానిక్ ప్లేసెస్ చాలా ఉన్నాయి. అండ్ ఇప్పుడు నేను చూపిస్తున్న ప్లేస్ కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ ఐకానిక్ ఆర్ ఇన్స్టాగ్రామబుల్ ప్లేస్ అని చెప్పొచ్చు. ఇది వాటర్ ఫాలే, కంప్లీట్లీ వాటర్ ఫాల్, కానీ ఎంతసేపు చూసినా చూడాలనిపిస్తుంది. చాలా బాగుంది. అండ్ వీళ్ళు డిజైన్ చేసేది ప్రతిదీ కూడా ఒక యూనిక్ ఆర్కిటెక్చర్ ఉంది. అది చిన్న ఫౌంటైన్ అయినా సరే, చిన్న స్టెప్స్ అయినా సరే, ఒక వాల్ అయినా సరే, ప్రతిదీ ఒక డిఫరెంట్ యూనిక్ డిజైన్స్ అయితే నేను దుబాయ్లో చూశాను. దుబాయ్ మాల్ నుంచి మనం బయటికి వస్తే బుర్జ్ ఖలీఫా కనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ మనకి ఈవినింగ్లో ఫౌంటైన్ షో ఉంటుంది. ఆ షో లైక్ ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి ఉంటుంది ఈవినింగ్స్లో. మేము 8 o'clock షోకి వెయిట్ చేసాము. ఈవినింగ్ 8 o'clockకి ఇది వ్యూ. ఈ వ్యూ చూడడానికి ఎంతమంది ఉన్నారంటే నాకు క్రౌడ్లో అసలు కనిపించనే లేదు. ఐ హ్యావ్ ట్రై టు క్యాప్చర్ ఫ్రమ్ మై మొబైల్ అండ్ ఇది వర్త్ విజిటింగ్. ఆ మ్యూజిక్, ఆ షో ఒక 10 నిమిషాలు ఉంటుంది. అందరూ అలాగే నిల్చొని చూస్తారు. అండ్ ఇట్స్ రియలీ బ్యూటిఫుల్ విత్ ద కంప్లీట్ లైట్స్ అండ్ మ్యూజిక్. ఈ ఫౌంటైన్కి మనకి రైట్ సైడ్లో కనిపిస్తున్న బిగ్ టాల్ బిల్డింగే బుర్జ్ ఖలీఫా. దాని మీద కంప్లీట్లీ లైట్ ప్రొజెక్షన్స్ చేస్తూ అకార్డింగ్ టు ద మ్యూజిక్ ఈ ఫౌంటైన్లో వాటర్ డ్యాన్స్ ఉంటుందన్నమాట. సో దిస్ బ్యూటీ ఈజ్ లైక్ రియలీ వర్త్ వాచింగ్. సో ఈ ఫౌంటైన్ షో ఆల్మోస్ట్ ఒక 10 minutes ఉంటుంది. సో లుక్ ఎట్ దిస్ మ్యాసివ్ హ్యూజ్ బ్యూటీ బుర్జ్ ఖలీఫా ఇన్ ద లైట్స్. చాలా బాగుంది కదా సిటీ మొత్తం. అండ్ దుబాయ్ మాల్ వచ్చేసి నేను చెప్పాను కదా, ఇట్స్ లైక్ వర్త్ విజిటింగ్. కానీ ఒక ఫుల్ డే మీరు కంప్లీట్గా స్పెండ్ చేయగలితేనే యూ విజిట్ దిస్ ప్లేస్. అండ్ ఇక్కడ దొరకని బ్రాండ్ అంటూ ఏమీ లేదు, అన్ని ఇంటర్నేషనల్ బ్రాండ్స్. అండ్ నాకైతే ముంబైలో రీసెంట్గా వెళ్ళినప్పుడు నేను అంబానీస్ వాళ్ళ మాల్ చూశాను కదా, జియో వరల్డ్ అని చెప్పాను కదా, అందులో ఉన్నవే నాకు ఆల్మోస్ట్ ఇక్కడ కూడా కనిపించాయి. అండ్ ఇక్కడ దుబాయ్ మాల్లో ఇంకొక ఐకానిక్ ప్లేస్ ఏంటంటే అక్వేరియం, అండర్ వాటర్ అక్వేరియం చూడొచ్చు. అండ్ దీనికి కూడా టికెట్స్ అవి చాలా లైన్ ఉంది. సో ఐ కుడెంట్ గో హియర్. మళ్ళీ నెక్స్ట్ డే వచ్చి చూద్దాం అనుకున్నాము, బట్ మా ఇటినరీ మొత్తం టైట్లీ స్కెడ్యూల్డ్ ఉండింది. సో ఐ కుడెంట్ విజిట్ దిస్ ప్లేస్. బట్ మీకు ఛాన్స్ ఉంటే కనుక ప్లీజ్ డూ విజిట్ దిస్ ప్లేస్ విత్ యువర్ కిడ్స్. మనకి కంప్లీట్లీ అండర్ వాటర్ సీ మెరైన్, మనం అందులోకి వెళ్ళి మనం గ్లాస్ త్రూ చూడొచ్చు అనమాట. అండ్ దీని టికెట్ వచ్చేసి అరౌండ్ లైక్ 120 dirhams ఉందని. అండ్ ఐ విల్ షేర్ ఆల్ ద ఆన్లైన్ టికెట్ లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ప్లీజ్ చెక్ ఇట్ అవుట్. మన టాలీవుడ్, బాలీవుడ్ ఆర్ ఇండియన్ సెలబ్రిటీస్ అందరు కూడా వచ్చి షాపింగ్ చేసేది ఈ మాల్లోనే అంట. సో దుబాయ్ మాల్ ఈజ్ సో ఫేమస్. అండ్ ఇక్కడ వరకు నాకు చాలా వరకు ఫారెన్ టూరిస్ట్స్ అయితే కనిపించారు. అండ్ రియలీ వర్త్ విజిటింగ్. బట్ యాజ్ ఐ సెడ్, మనకి చాలా టైం ఉన్నప్పుడు మాల్లో మీరు షాపింగ్ చేయాలనుకున్నప్పుడు దిస్ ఈజ్ ద బెస్ట్ ప్లేస్ ఐ వుడ్ సే. ఈ
మాల్లోనే మేము డిన్నర్ కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ బుర్జ్ ఖలీఫా కోసం టికెట్స్కి అయితే చూసాము. అండ్ టికెట్స్ వర్ సో క్రౌడెడ్, అంటే చాలా హ్యూజ్ అనిపించింది అండ్ క్రౌడ్ కూడా ఎక్కువగా ఉన్నారు. సో వీ పోస్ట్పోన్ ఫర్ ద నెక్స్ట్ డే. అండ్ బుర్జ్ ఖలీఫా విజిట్ మాత్రం నేను తప్పకుండా నెక్స్ట్ వ్లాగ్స్లో షేర్ చేస్తాను. డూ చెక్ ఇట్ అవుట్, వర్త్ విజిటింగ్ అని నేను ఎందుకు అంటున్నానో మీకు అప్పుడు తెలుస్తుంది. సో మీరు నా వ్లాగ్స్ నుంచి దుబాయ్ టూర్కి ఎలా మీరు ఓన్గా ప్లాన్ చేసుకోవాలో మంచిగా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. అండ్ మీరు ఓన్గా వేరే ఏ ప్యాకేజెస్ లేకుండా ఎలా ట్రావెల్ చేయొచ్చు, ఎలా ఇటినరీ ప్లాన్ చేసుకోవచ్చు, ఎలా మెట్రోస్ అండ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూస్ చేసుకోవచ్చు, ఇవన్నీ కూడా నేను ఫర్దర్ వ్లాగ్స్లో కవర్ చేస్తాను. సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటివరకు చేయకపోతే, అండ్ ఫాలో ఫర్ మోర్ సచ్ కంటెంట్. దిస్ ఈస్ ఆల్ అబౌట్ దుబాయ్ ఫ్రేమ్ అండ్ బుర్జ్ ఖలీఫాలో ఫౌంటైన్ షో అండ్ లైట్ షో గురించి అయితే చెప్పాను. బుర్జ్ ఖలీఫాకి ఈరోజు వెళ్ళడం కుదరలేదు బికాస్ క్రౌడ్ చాలా ఉంది. నేను నెక్స్ట్ వ్లాగ్లో మరిన్ని విషయాలతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్, సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్, కీప్ వాచింగ్ ఆహా మహి.